బాగున్నామండి. ఫస్ట్ మాకన్నా ముందు మీరే యాక్టివ్గా పలకరిస్తున్నారు యాక్చువల్గా. అంటే మీ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తుంటే మాకు అసూయ, జెలసీ ఇలాంటివన్నీ కలుగుతున్నాయి అనమాట. నా ఫిట్నెస్ లెవెల్స్ అవును చూసా. అవును అంతే కదా. అసలు నా ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ వింటే ఇప్పుడు నవ్వుతారేమో. ఎందుకని? అంటే నేనేం అసలు ఫిట్నెస్కే నేను కంప్లీట్ యాంటీ. వర్కౌట్ కన్నిటికి మీరు ఫిట్నెస్ అంటుంటే అంటే అంటే పొద్దున్న నుంచి 12-13 గంటలు పనిచేసిన తర్వాత కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉంటాం అనేది ఫిట్నెస్. ఫిట్నెస్ యాక్షన్ అన్న తర్వాత వచ్చే ఎనర్జీ అది. యాక్షన్ అన్న తర్వాత వచ్చే రియాక్షన్ రియాక్షన్ అలవాటు అయిపోయింది. ఎందుకంటే 3-4 సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం అలవాటు అవుతుంది యాక్షన్ అనగానే. ఎలా ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఒక స్మైల్ అనేది రావాలి, లేదంటే క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఎస్. సో అమరావతికి ఆహ్వానం అంటున్నారు. సో జనాలు ఏమంటున్నారంటే వెండితెరకు ఆహ్వానం అంటున్నారు మీకు ఫస్ట్. సో మొదటి సినిమా ఫస్ట్ రాబోతున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్గా ఉందా, భయంగా ఉందా, నర్వస్గా ఉందా, ఎలా ఉంది? అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్, హ్యాపీనెస్, భయం, నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ అన్నీ కలిపి కొట్టిన రియాక్షన్ ఉంది నాకు ఇప్పుడు. సో అంటే మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాను. సో కొంచెం స్ట్రెస్ అన్నీ. భయం దేనికి? అంటే ఫస్ట్ టైం కదా అసలు అలా బిగ్ స్క్రీన్లో కనిపించేది ఫస్ట్ టైం కాబట్టి అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఆ నర్వస్నెస్ ఉంది. అసలు నా యాక్టింగ్కి నా రివ్యూస్ ఏంటి, సో అవన్నీ కొంచెం భయంగా ఉంది. మీరు రివ్యూస్ దాకా వెళ్ళిపోయారు, జనాల రివ్యూస్ దాకా. మీ రివ్యూ ఏంటి మీ యాక్టింగ్ చూసుకున్న తర్వాత? నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సార్ మా జీవికే గారితో, మా డైరెక్టర్తో, సార్ నేనే నా చేసింది ఇంత బాగా చేశాను ఏంటి సార్ అని నా సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. బట్ దట్ క్రెడిట్ గోస్ టు జీవికే గారు. ఎందుకంటే సెట్కి వెళ్ళిన రోజు నుంచి ఆయనకి ఏం కావాలో ఎలా కావాలో అంతే ఆయన ఎనాక్ట్ చేసి చూపించేవాళ్ళు అనమాట. సో దట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్ టు యాక్ట్. బట్ కాకపోతే అంటే మనమే నచ్చడం అనేది చాలా తక్కువ సిచ్యువేషన్స్ జరుగుతుంటుంది. అదేంటంటే ఒక 40 సినిమాలు, 20 సినిమాలు, 30 సినిమాలు చేసేసినప్పుడు అనేది ఇనీషియల్గా ఒక 4-5 ఫిల్మ్స్కి అయితే ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది యాక్చువల్గా. ఇంకొంచెం బాగా చేసి ఉండాలేమో, మనం తక్కువ చేసాం అనిపిస్తుంది. బట్ మీకు మీరే బాగా చేసామని అనుకుంటున్నారంటే ఎంత బాగా చేశారు అనేది అర్థమవుతుంది. బట్ మాకు టీజర్స్లో చూసిన షార్ట్స్లో అయితే బేసిక్గా ఫస్ట్ న్యూ కమర్స్కి ఒక చిన్న భయం ఏముంటుంది అంటే స్క్రీన్ ప్రెజెన్స్. అంటే ఇప్పుడు మీరు బుల్లితెరలో చాలా ఫేమస్. అంటే మీరు చేసిన మ్యూజికల్ వీడియోస్ కావచ్చు, లేదంటే వేరే వేరే వ్లాగ్స్ కావచ్చు, అన్నీ కూడా జనాలకి బాగా ఫేమస్. మీరు ఎలా స్టెప్స్ వేస్తారో తెలుసు, మీరు ఎలా మాట్లాడతారో తెలుసు, మీరు ఎలా కామెడీ అన్నీ తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో స్క్రీన్లో మనం చూసుకున్నప్పుడు ఆనాము అంటే కనుక సగం జాబ్ అక్కడ ఫుల్ఫిల్ అయినట్టు. బట్ స్టోరీ నాకు నరేట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇది ఇన్ని సీన్స్ ఉంటాయి, ఇంత ఉంటావు, దిస్ ఇస్ హౌ ద స్టోరీ విల్ రన్ అని అన్నప్పుడు సేమ్ నాకు ఇప్పుడు మనకి సెట్కి వెళ్ళిన తర్వాత కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, మనం ఏ సీన్ యాక్ట్ చేస్తున్నాం, ఎలా యాక్ట్ చేస్తున్నాము అని. సో నాకు ఏదైతే నరేట్ చేశారో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ఆ రోజు నాకు డబ్బింగ్ చెప్పినప్పుడు కనిపించింది, సెట్స్లో కూడా అదే కనిపించింది. ఎక్కడ నన్ను లేపేసింది ఏం లేవన్నమాట. సో ఎందుకంటే ది స్టోరీ రన్స్ అరౌండ్ 5 people కదా, అదే సేమ్ నాకు నరేషన్లో ఏం చెప్పారో, నేను డబ్బింగ్లో ఏం చూసానో, ఇప్పుడు టీజర్ ట్రైలర్లో ఏం చూస్తున్నానో, 13th నేను సినిమాలో ఏం చూడబోతున్నానో, అదొకటి ఎక్సైట్మెంట్. ఇవన్నీ చూస్తాను కాబట్టి ఓకే.